హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా మంది బ్యాంక్సిస్ వెహికల్స్ లో లేటెస్ట్ మోడల్ వెహికల్స్ అడుగుతున్నారు కదా. సో చూడండి, ఈసారి అయితే చాలా మంచి లేటెస్ట్ మోడల్ వెహికల్స్ అయితే వచ్చినాయి. సో మార్కెట్ లో దొరకవు అంత నీట్ కండిషన్ లో లేటెస్ట్ మోడల్ వెహికల్స్ అయితే వచ్చినాయి. సో చూసుకున్నట్టయితే ఇన్నోవా లేటెస్ట్ మోడల్ ఇన్నోవా క్రిస్టా అయితే ఉంది. టీయూవీ 10 టాప్ మోడల్ టాప్ కండిషన్ ఆంధ్ర వాళ్ళకి బంపర్ ఆఫర్ లో వెహికల్ అయితే వచ్చింది. అదే విధంగా చూసుకున్నట్టయితే XL6 ఈ వెహికల్ అయితే ఫుల్లీ టాప్ అండ్ ఆల్ఫా వెహికల్ అయితే ఒక్క స్క్రాచ్ లేదు, అంత నీట్ కండిషన్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. అదే విధంగా మార్కెట్ లో కాదు, మొత్తం హైదరాబాద్ లో దొరకదు అంత నీట్ కండిషన్ లో బ్లాక్ కలర్ వర్ణ కూడా అవైలబుల్ ఉంది. అది కూడా ఫుల్లీ టాప్ అండ్ SX ఆప్షనల్. సో ఈ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది బ్లాక్ కలర్ లో. నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే ఎర్టిగా 21 మోడల్ ఈ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ కూడా టాప్ అండ్ సింగిల్ ఓనర్ వెహికల్, షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. సియాజ్ ఆటోమేటిక్ వెహికల్స్ అడుగుతున్నారు కదా. సో ఆటోమేటిక్ వెహికల్స్ లో కూడా చాలా మంచి వెహికల్స్ అయితే వచ్చినాయి. సో మనం ఆటోమేటిక్ సెగ్మెంట్ చూసుకున్నట్టయితే సియాజ్ సిడాన్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. అదే విధంగా మనకి హోండా అమేజ్ కూడా అవైలబుల్ ఉంది. మినీ సెగ్మెంట్ లో గ్రాండ్ ఐటెన్ ఆస్ట్రా ఫుల్లీ టాప్ అండ్ వెహికల్. సో ఈ వెహికల్ కూడా చాలా కంఫర్టబుల్ అయితే ఉంటుంది ట్రాఫిక్ ప్రకారం చూసుకున్నట్టయితే. సో అదే విధంగా షిఫ్ట్ వెహికల్ కూడా వచ్చేసింది డిజైర్. సో ఆ వెహికల్ కాకుండా బెలినో వెహికల్ కూడా వచ్చింది. సో ఈ వెహికల్స్ అయితే బ్యాంక్సిస్ వెహికల్స్ లో వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్స్ ప్రైజెస్ డీటెయిల్స్ కనుక్కుందాం రండి. సో మనం 7 సీటర్ వెహికల్స్ లో లేటెస్ట్ మోడల్ వెహికల్ చూసుకున్నట్టయితే 2022 మోడల్ ఇన్నోవా క్రిస్టా వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ అయితే మనకి సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అయితే చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. చూసుకున్నట్టయితే డీఫాగర్, ఫాగ్ ల్యాంప్స్ A to Z అయితే రావడం జరుగుతుంది. ఇంటీరియర్ కూడా చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్, టచ్ స్క్రీన్, లెదర్ సీట్స్ అయితే రావడం జరుగుతుంది. 2 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, A to Z అయితే రావడం జరుగుతుంది. చూడొచ్చు మీరు, ఈవెన్ సింగిల్ స్క్రాచ్ కూడా లేదు. నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. వెహికల్ టైర్స్ చూసుకున్నట్టయితే 90% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కిలోమీటర్ గురించి మాట్లాడితే 73,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. టిల్ నౌ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ మోడల్ గురించి మాట్లాడితే 2022 మోడల్ ఇన్నోవా క్రిస్టా. సో ఫైనలీ ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే వెహికల్ ప్రైస్ వచ్చి 21 lakhs అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో అదే విధంగా నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే వర్నాలో ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. SX ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ ఇది. సో పెట్రోల్ వేరియంట్ లో చాలా మంది అడుగుతున్నారు కదా. సో బ్లాక్ కలర్ లో చాలా రిక్వైర్డ్ ఉన్న వెహికల్, హాట్ రిక్వైర్డ్ వెహికల్ అయితే తీసుకొచ్చాను. అలై వీల్స్, ABS అయితే వచ్చేస్తుంది. డీఫాగర్, ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉంటుంది. సో ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే ఓన్లీ 57,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. టిల్ నౌ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ టైర్స్ చూసుకున్నట్టయితే మనకి 80% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. డోర్స్, డిక్కీ ఏది చేంజ్ అవ్వలేదు. చాలా అంటే చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది వెహికల్. సో ఫైనల్లీ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 9,85,000 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో ఓన్లీ 37,000 కిలోమీటర్స్ డ్రివెన్ స్మార్ట్ హైబ్రిడ్ ఎర్టిగా, అది కూడా 2021 మోడల్. చాలా లెస్ డ్రివెన్ కిలోమీటర్స్ ఆటోమేటిక్ ఎర్టిగా వెహికల్ అయితే తీసుకొచ్చాను. అది కూడా ZXi. సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ఫుల్లీ టాప్ అండ్ 7 సీటర్ వెహికల్ కూడా రీసేల్ వాల్యూ కూడా A to Z అయితే చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా లో మెయింటెనెన్స్ వెహికల్ అయితే ఉంటుంది. సో ఈ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అయితే చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. కమ్స్ టు ఇంటీరియర్ 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, పుష్ బటన్ స్టార్ట్, టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్ వచ్చేస్తుంది. చూసుకున్నట్టయితే మనకి టాన్ కలర్ లో అయితే ఇంటీరియర్ అవైలబుల్ ఉంది. లెదర్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో వెహికల్ కండిషన్ అయితే ఈ కండిషన్ ఉంది. చూడొచ్చు మీరు, గ్లాసెస్, డోర్స్, డిక్కీ ఏది చేంజ్ అవ్వలేదు. చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్. సో ఓన్లీ 9,65,000 కి అయితే ఈ వెహికల్స్ అయితే వచ్చేస్తుంది. సో బ్యాంక్సిస్ వెహికల్స్ లో చాలా మంచి వెహికల్స్ అయితే వస్తా ఉంటాయి. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, ఏపీ వాళ్ళ కోసం అయితే ఈ వెహికల్ అయితే చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. వెహికల్ మోడల్ ఇంకా డీటెయిల్స్ గురించి కనుక్కుంటే ఈ వెహికల్ వచ్చి TUV 300 T10 ఫుల్లీ టాప్ అండ్ వెహికల్, డ్యూల్ టోన్ లో డీజిల్ వెహికల్. సో ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ మీకు చూపిస్తాను. వెహికల్ టైర్స్ చూసుకున్నట్టయితే 90% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో డ్యూల్ టోన్ లో డీజిల్ వెహికల్ ఏపీ వాళ్ళ కోసం అయితే తీసుకొచ్చాను. చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. ఒకసారి మీరు ఇంటీరియర్ కూడా చూడండి, ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది. చూసుకున్నట్టయితే డ్యూల్ టోన్ తో అయితే ఇంటీరియర్ అయితే వచ్చేస్తుంది. బ్లాక్ అండ్ టాన్ కలర్ లో ఇంటీరియర్ అవైలబుల్ ఉంది. సీట్స్ కూడా చూడొచ్చు, లెదర్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. టచ్ స్క్రీన్, లెదర్ సీట్స్, ఇంకా 2 ఎయిర్ బ్యాగ్స్. వెహికల్ అయితే నీట్ కండిషన్ లో ఉంది. టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్ వచ్చేస్తుంది. ఈ వెహికల్ అయితే మనకి ఏపీ వెహికల్ అయితే చాలా రేర్ గా దొరుకుతుంది. వీళ్ళ దగ్గర అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. సో డీజిల్ వెహికల్ అయితే మనకి TUV T10 ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, చాలా హెవీ బంపర్ కూడా వేయించుకున్నారు. డీఫాగర్, ఫాగ్ ల్యాంప్స్, A to Z అయితే రావడం జరుగుతుంది. సో ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే 78,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. ఇంటీరియర్ వన్స్ మోర్ టైం చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది వెహికల్. ప్రైస్ గురించి మాట్లాడితే 6,50,000 అంటున్నారు. ప్రైస్
ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో ఈ వెహికల్స్ కాకుండా మల్టిపుల్ వెహికల్స్ అయితే ఉన్నాయి. మరి ఇంకో 7 సీటర్ చూద్దాం రండి. స్మార్ట్ హైబ్రిడ్ లో ఇంకో 7 సీటర్ వెహికల్ అయితే వచ్చింది. సో ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి XL6 2021 మోడల్. ఇంకో ప్రీవియస్ వెహికల్ అయితే ఆటోమేటిక్ ఉంటే ఈ వెహికల్ అయితే మాన్యువల్ వెహికల్. ఇది చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. చూసుకోవచ్చు వెహికల్ అయితే ఈ కండిషన్ లో ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్. అలై వీల్స్, ABS A to Z అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ఇంటీరియర్ చూసుకున్నట్టయితే 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, సెంట్రల్ లాక్, పుష్ బటన్ స్టార్ట్ అయితే వచ్చేస్తుంది. టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్ చూసుకున్నట్టయితే టచ్ స్క్రీన్ అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ కి 2 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు వెహికల్ రావడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే లెదర్ సీట్స్, బకెట్ సిస్టమ్ సిట్టింగ్ అయితే అవైలబుల్ ఉంది. 5+1 గేర్ బాక్స్ అయితే వచ్చేస్తుంది. వెహికల్ ఇంటీరియర్ చూశారు కదా, ఎక్స్టీరియర్ కూడా చూడొచ్చు. ఎక్స్టీరియర్ లో ఎటువంటి డామేజెస్, యాక్సిడెంట్, ఫ్లడెడ్ అయితే లేదు. ఎక్స్టీరియర్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ సైడ్ అయితే డీఫాగర్, బ్యాక్ సెన్సర్, బ్యాక్ వైపర్, బ్యాక్ కెమెరా కూడా రావడం జరుగుతుంది. సో ఈ వెహికల్ అయితే ఆల్ఫా ఫుల్లీ టాప్ అండ్ XL6 చిన్న 101 ఓన్లీ ఒక్క సింగిల్ స్క్రాచ్ ఉంది, దాని తప్ప వేరేది ఏది లేదు. వెహికల్ టైర్స్ చూసుకున్నట్టయితే 4 బ్రాండ్ న్యూ టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చాలా యూనిక్ అలై వీల్స్ అయితే వచ్చేస్తుంది వెహికల్ కి. సో సిల్వర్ క్రోమ్ హ్యాండిల్స్, బీడింగ్స్ A to Z అయితే అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ కిలోమీటర్ గురించి కనుకుంటే 96,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. సో ఫైనల్లీ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే వెహికల్ ప్రైస్ ఓన్లీ 9,50,000 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో 7 సీటర్ లో మన దగ్గర స్మార్ట్ హైబ్రిడ్ లో ఆటోమేటిక్, మాన్యువల్ వెహికల్, డీజిల్, పెట్రోల్ ఆల్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో బ్యాంక్సిస్ వెహికల్స్ కి అయితే విజిట్ చేయండి. వీళ్ళ దగ్గర అయితే చాలా మంచి వెహికల్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే మీకు మాన్యువల్ వెహికల్స్ చూపించాను. సో ఆటోమేటిక్ వెహికల్స్ ఉన్నాయి, ఆ వెహికల్స్ కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో ఆటోమేటిక్ వెహికల్స్ చూసుకున్నట్టయితే ఒక 3 to 4 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే సియాజ్ స్మార్ట్ హైబ్రిడ్ సియాజ్, అది కూడా సిడాన్ వెహికల్, చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది ఈ వెహికల్. వెహికల్ మోడల్ గురించి మాట్లాడితే 2022 మోడల్ ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ ఇది. ఈ వెహికల్ కూడా అలై వీల్స్, ABS, ఎయిర్ బ్యాగ్స్ A to Z అయితే రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు. ఈవెన్ వెహికల్ టైర్స్ కూడా చూడొచ్చు. 90% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే వెహికల్ కిలోమీటర్ వచ్చి ఓన్లీ 41,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 8,90,000 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. చూసుకున్నట్టయితే టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్ వచ్చేస్తుంది. క్రూజ్ కంట్రోల్ రావడం జరుగుతుంది. పుష్ బటన్ స్టార్ట్ అయితే అవైలబుల్ ఉంది. చూసుకున్నట్టయితే మనకి టచ్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది. వెహికల్ అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ పాటు రావడం జరుగుతుంది. చాలా అంటే చాలా చిల్డ్ AC అయితే వచ్చేస్తుంది. లెదర్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, సెంట్రల్ లాక్ అయితే వచ్చేస్తుంది. ఈ వెహికల్ కిలోమీటర్ అయితే చెప్పాను కదా, కిలోమీటర్ ప్రైస్ అయితే చెప్పాను కదా. సో ఆటోమేటిక్ వెహికల్ చూస్తున్నారంటే ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఈ వెహికల్ కి అయితే రీసేల్ వాల్యూ కూడా చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ అయితే చాలా లో మెయింటెనెన్స్ వెహికల్ అయితే ఉంటుంది. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, సిడాన్ లో AP వాళ్ళకైతే చాలా బెస్ట్ ఆపర్చునిటీ, చాలా మంచి వెహికల్ అయితే తీసుకొచ్చాను. సో ఈ వెహికల్ చూసుకున్నట్టయితే హోండా అమేజ్. వెహికల్ మోడల్ గురించి మాట్లాడితే 2015 మోడల్, ఆటోమేటిక్ లో చాలా లెస్ డ్రివెన్ కిలోమీటర్స్, S వర్షన్ వెహికల్. టైర్స్ చూడొచ్చు మీరు. వెహికల్ టైర్స్ చూసుకున్నట్టయితే మనకి 80% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ కి డామేజెస్, యాక్సిడెంట్, ఫ్లడెడ్ అయితే లేదు. వెహికల్ కి గ్లాసెస్, డిక్కీ, డోర్స్ ఏది చేంజ్ అవ్వలేదు. ఇంటీరియర్ కూడా చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. సో ఆటోమేటిక్ వెహికల్స్ చూస్తున్నారు, అది కూడా సిడాన్ లో ఉంటే ఈ వెహికల్ కూడా మిస్ చేసుకోకండి. ఎందుకంటే బ్యాంక్సిస్ వెహికల్స్ లో ఆటోమేటిక్ వెహికల్ సిడాన్, అది కూడా రీజనబుల్ ప్రైస్ కి అయితే వచ్చేస్తుంది. AP వాళ్ళకైతే చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఉంది. ఒకసారి మీరు ఇంటీరియర్ కూడా చూడొచ్చు. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ అయితే ఇంటీరియర్ అవైలబుల్ ఉన్నాయి. లెదర్ సీట్స్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ కి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ అయితే వచ్చేస్తుంది. సో వెహికల్ చూసుకున్నట్టయితే టాన్ కలర్ లో సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. టచ్ స్క్రీన్ అవైలబుల్ ఉంది. టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్ వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్ వెహికల్ అయితే ఈ వెహికల్ అయితే సిడాన్ లో చాలా బాగుంటుంది. వెహికల్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, చాలా స్పేషియస్ గా అయితే ఉంటుంది వెహికల్. సో సిడాన్ వెహికల్ లో స్పేషియస్ వెహికల్, మరి చాలా రీసేల్ వాల్యూ ఉన్న వెహికల్ అంటే ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు మీరు. సో వెహికల్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి పార్కింగ్ సెన్సర్ అయితే వచ్చేస్తుంది. బ్యాక్ కెమెరా అవైలబుల్, బంపర్ అయితే వేయించుకున్నారు కస్టమర్. వెహికల్ అయితే ఈ కండిషన్ లో ఉంది. సో గ్లాసెస్, డోర్స్ ఏది చేంజ్ అవ్వలేదు. వెహికల్ 2015 మోడల్. వెహికల్ కిలోమీటర్ గురించి కనుకుంటే వెహికల్ కిలోమీటర్ వచ్చి 78,900 కిలోమీటర్స్ అయితే డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే వెహికల్ ప్రైస్ వచ్చి 3,95,000 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో సిడాన్ వెహికల్స్, బ్యాంక్సిస్ వెహికల్స్ లో ఈ వెహికల్స్ అయితే మిస్ చేసుకోకండి. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, మరీ చెప్తున్నా, ప్రైస్ అనేది నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, గ్రాండ్ ఐటెన్ ఆస్టా వెహికల్ అయితే తీసుకొచ్చాను. సో ఆటోమేటిక్ లో గ్రాండ్ ఐటెన్ ఆస్టా వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ నంబర్ చూసుకున్నట్టయితే ఫ్యాన్సీ నంబర్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ అయితే చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ కూడా చూడొచ్చు. కావాలంటే మీ మెకానిక్ తీసుకొచ్చి చూపించుకోవచ్చు కూడా. బండి అంత నీట్ కండిషన్ లో ఉంది. ఫ్రెండ్స్ కమ్స్ టు ఇంటీరియర్ చూసుకున్నట్టయితే పుష్ బటన్ స్టార్ట్ అయితే వస్తుంది. టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్ వచ్చేస్తుంది. టచ్ స్క్రీన్ అవైలబుల్ ఉంది. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే డ్యూల్ టోన్ లో అయితే ఇంటీరియర్
సీట్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఆటోమేటిక్ వెహికల్స్ లో చూస్తున్నారంటే గ్రాండ్ ఐటెన్, అది కూడా ఆస్ట్రా ఫుల్లీ టాప్ అండ్ వెహికల్. సో ఈ వెహికల్ అయితే మనకి వంశు మోటార్స్ లో అయితే అవైలబుల్ ఉంది. సో బ్యాంక్ సీజ్ వెహికల్స్ లో చాలా తక్కువ ప్రైజెస్ లో అయితే వెహికల్స్ వస్తూ ఉంటాయి. చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే వచ్చేస్తుంది. వెహికల్ కిలోమీటర్ ఓన్లీ 70,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 3,95,000 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో బ్యాంక్ సీజ్ వెహికల్స్ లో ఆటోమేటిక్ వెహికల్స్ చాలా రీజనబుల్ ప్రైస్ కి వచ్చినాయి. వీడియో అయితే పూర్తి వరకు చూడండి. సో చాలా లెస్ డ్రివెన్ కిలోమీటర్స్ వెహికల్ అడిగిరా కదా, ఆ వెహికల్ కూడా తీసుకొచ్చాను. సో వెహికల్ చూసుకున్నట్లయితే 2014 మోడల్ షిఫ్ట్ డిజైర్ VXi. వెహికల్ చూసుకుంటే ఓన్లీ 26,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ కి ఎటువంటి టచ్ అప్స్ కానీ యాక్సిడెంట్, ఫ్లడ్, డామేజెస్ ఏదే లేదు. వెహికల్ చూడొచ్చు, హైదరాబాద్ షోరూమ్. వెహికల్ ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అయితే చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. గ్లాసెస్, డోర్స్, డిక్కీ ఏది చేంజ్ అవ్వలేదు. వెహికల్ టైర్స్ కూడా చూడొచ్చు మీరు. వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే 80% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంటీరియర్ లో ఈవెన్ సింగిల్ స్క్రాచ్ లేదు, అంత నీట్ కండిషన్ లో ఉంది వెహికల్. ఒకసారి మీరు ఇంటీరియర్ కూడా చూడండి. సో ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మీరు ఇంటీరియర్ లో అయితే 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్ వచ్చేస్తుంది. ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్, టాన్ అండ్ బ్లాక్ కలర్ లో ఇంటీరియర్ అయితే అవైలబుల్ ఉంది. చూసుకున్నట్టయితే ఒక్క సింగిల్ చిన్న స్క్రాచ్ కూడా లేదు. ఈవెన్ మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, బ్యాక్ సైడ్ కూడా ఒక్క సింగిల్ స్క్రాచ్ కూడా లేదు. అంత నీట్ కండిషన్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. సో వెహికల్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు. వెహికల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టు కూడా ఒక్క డామేజెస్ కానీ, యాక్సిడెంట్ కానీ, ఫ్లడెడ్ అయితే లేదు. వెహికల్ అయితే యాజ్ ఇట్ ఈస్ కండిషన్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. వెహికల్ కిలోమీటర్ గురించి కనుక్కుంటే ఓన్లీ 26,000 కిలోమీటర్స్ డ్రివెన్. 14 మోడల్ వెహికల్ అయితే తీసుకొచ్చాను. వెహికల్ ప్రైస్ గురించి కనుక్కుంటే వెహికల్ ప్రైస్ వచ్చి ఓన్లీ 3,95,000 ప్రైస్ అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో 4,85,000 కి అయితే బెలినో డెల్టా వెహికల్ అయితే తీసుకొచ్చాను. సో ఈ వెహికల్ చూసుకున్నట్టయితే వంశు మోటార్స్ లో అవైలబుల్ ఉంది. సో ఈ వెహికల్ కాకుండా మల్టిపుల్ వెహికల్స్ అయితే ఉన్నాయి. సో వీడియో అయితే పూర్తి వరకు చూశారు కదా. సో ఈ వీడియోలో మీకు ఏదైనా వెహికల్స్ నచ్చినాయంటే మీరు ఆఫీస్కి అయితే విజిట్ చేయండి. ఈ వెహికల్స్ కాకుండా మల్టిపుల్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు కూడా ఏదైనా వెహికల్ సేల్ చేయాలని కాల్ చేయండి. సో వెహికల్ అయితే చూడండి, చాలా నీట్ కండిషన్ లో ఉంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అయితే చాలా నీట్ కండిషన్ లో ఉంది. 2018 మోడల్ వెహికల్ ఇది. సో వెన్స్ కమ్స్ టు ఇంటీరియర్, 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్ వచ్చేస్తుంది. 5+1 గేర్ బాక్స్ వచ్చేస్తుంది. వెహికల్ కి లెదర్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు వెహికల్ రావడం జరుగుతుంది. సో ఈ వెహికల్ అయితే వంశు మోటార్స్ లో అవైలబుల్ ఉంది. అదే విధంగా మీరు బ్యాక్ స్పేషియస్ కూడా చూడొచ్చు. ఈ కండిషన్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. సో ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అయితే ఈ కండిషన్ లో ఉంది. గురించి కనుకుంటే 1 lakh కిలోమీటర్స్ డ్రివెన్. ప్రైస్ గురించి మాట్లాడితే 4,95,000 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో ఈ వెహికల్స్ కాకుండా మల్టిపుల్ వెహికల్స్ అయితే ఉన్నాయి, వచ్చి చూసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ.